ఏంటంటే ఇలాంటి యాక్టర్స్ వాళ్ళు బతికున్నంత కాలం తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఉంటారండి. దే విల్ డూ యాక్టింగ్ టిల్ దే రిటైర్. వాళ్ళు రిటైర్ అయ్యేదాకా ఉండే గొప్ప టాలెంట్ ఇషా. ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్ విత్ ది కపుల్, గ్రేట్ సక్సెస్. అండ్ ఇలాంటి ఒక టీము, ఒక పక్క సృజన్ ఎలాంటి సినిమాలు చేసుకుంటూ వచ్చాడు, కంటెంట్ రిచ్ ఫిలిమ్స్, కాంటెంట్ రిచ్ 35. ఐ థింక్ ఇట్స్ గోయింగ్ టు టేక్ అవే ద కేక్ ఇన్ ద నెక్స్ట్ నేషనల్ అవార్డ్. ఐ విష్ యూ ఆల్ దట్ బికాజ్ హ్యూజ్లీ ఇట్ డిజర్వ్స్ ఇట్. ఇప్పుడు ఆ సినిమా పాట నేను నీలిమేఘల రైటర్ ఎవరు 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 కలవలేకపోయింది. ఇక్కడ కలవటం నాకు బాధగా ఉంది. ఎందుకంటే ఇప్పుడు మీరు ఏంటి ఆ పాట రాసినందుకు నన్ను ఎవరు పిలవలేరు అన్నారు కదా. ఇట్ ఇస్ హ్యూజ్ కమ్యూనికేషన్ గ్యాప్. మేము మీతో పాట రాయించుకోవాలి, మీరేమో ఎవరు రాయించుకోవట్లేదని మీరు. సో ఈ మ్యూజిక్ ఇండస్ట్రీలో చిన్న దాన్ని ఏమంటారంటే ఒక వైఫై ఉంటుంది. ఎవడు వైఫైలో వాళ్ళే ఉంటారు. ఆ మ్యూజిక్ డైరెక్టర్లు, ఆ లిరిక్ రైటర్లు. ఇంకోళ్ళకి ఆ వైఫై పాస్వర్డ్ ఎవరు పాస్వర్డ్ దొరకడం కష్టం. సో ఐ విష్ యూ గ్రాండ్ సక్సెస్. అండ్ ఈ నందకిషోర్ ఉన్నాడు, 35 డైరెక్టర్ నందకిషోర్ అడిగి, ఇంతకంటే ఏ సినిమా చేయట్లేదండి నువ్వు, 2 ఏళ్ళ నుంచి ఖాళీగా ఉన్నావు అంటే, లేదండి ఏదో స్క్రిప్ట్ రాసుకున్నాను, ఏవో తెలిసిందే కదా, మీకు తెలిసిందే కదా అన్నాడు. నువ్వు డైరెక్ట్ చేయకపోతే నీ తప్పే. నేను దట్ కైండ్ ఆఫ్ ఏ టాలెంట్ యు ఆర్. అండ్ అరే సజీవా యారా సజీవ్, యార్ సజీవ్. అండ్ చూడ మళ్ళీ అదే తరుణ్ భాస్కర్ కల్చర్లోంచి ఒక సినిమా డైరెక్టరు తన ఫస్ట్ ఏడీతో డైరెక్ట్ చేస్తుంటే తనకి డైలాగులు రాసి ఒక క్యారెక్టర్ కూడా చేయటం, దట్ కైండ్ ఆఫ్ ఎనర్జీ, వెరీ హెల్దీ సినర్జీ, ఒక గ్రూప్గా ఫామ్ అయ్యి పైకి రావటం, మంచి సినిమాలు చేయటం, అలాంటి వాతావరణం తీసుకురావటం, ఇట్ ఈస్ వెరీ వెరీ హెల్దీ అట్మాస్ఫియర్. ఇంత హెల్దీ అట్మాస్ఫియర్ సినిమా డెఫినెట్గా పెద్ద సక్సెస్ అవుతుంది. జై క్రిష్, యువర్ సాంగ్స్ ఆర్ అమేజింగ్. I think I'm going to wish everyone a grand success and welcome Vivek, Anup to Telugu industry. Great people into Telugu cinema. ఇంతకాలం హీరోయిన్లు ఫస్ట్ 2 సినిమాలు 2 మాటలు తెలుగులో మాట్లాడటం విన్నాం. ఇప్పుడు బాంబే నుంచి ప్రొడ్యూసర్ తెలుగులో మాట్లాడటం చాలా ఆనందంగా ఉంది. ఆల్ ద బెస్ట్ టు ద ఎంటైర్ టీమ్ ఆఫ్ దిస్ ఫిలిం. ఓం శాంతి శాంతి శాంతి. థ్యాంక్ యూ.